ఓం నమో రుద్రాయ. అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఫంగ్ షుయ్ గురించి చెప్పుకోబోతున్నాము. ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. దాని ద్వారా మీ యొక్క లైఫ్ స్టైల్లో చేంజెస్ అనేవి చేసుకుంటారు. ఖచ్చితంగా మీ ఇంటిని మీరు కొత్త కోణంలో చూడడం అనేది ప్రారంభిస్తారు. ఈ యొక్క ఫంగ్ షుయ్ అనేది చైనీస్లో పుట్టినటువంటి శాస్త్రం అయినప్పటికీ కూడా జపాన్ వారు వారి యొక్క సంస్కృతిలో భాగంగా చేసుకున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు క్రీస్తు శకం 6-7 శతాబ్దంలో ఏమైందంటే ఈ యొక్క చైనా వారి సంస్కృతి అనేది జపాన్ మీద తీవ్రమైన ప్రభావం చూపిందనమాట. ఆ సమయంలో బౌద్ధ సన్యాసుల ద్వారా చైనీస్ జ్యోతిష్యం, వైద్యం మరియు ఫంగ్ షుయ్ జ్ఞానం జపాన్కు చేరుకున్నాయన్నమాట. ఈ జపనీస్ రాజులు, పండితులు ఇవన్నీ కూడా బాగా ఈ జ్ఞానాన్ని ఎంతగానో అమితంగా ఇష్టపడి స్వీకరించారు. అప్పటి నుంచి వారందరూ కూడా పాటిస్తూనే ఉన్నారన్నమాట. జపాన్లో ఒక రహస్యం ఉంది. ప్రపంచంలోని అత్యంత క్రమశిక్షణతో ఉండే ఈ దేశంలో చాలామంది తమ ఇంట్లో కొన్ని ప్రత్యేక నియమాలను తప్పకుండా పాటిస్తారు. వారు నమ్మేది ఒకటే, ఇంటి శక్తి మారితే జీవితం మారుతుంది అని. మొదటి రహస్యం చెప్పుకుందాము. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ కూడా చెత్త, విరిగిన వస్తువులు లేదా అస్తవ్యస్తంగా చెప్పులు ఉండనివ్వరన్నమాట. ఆర్గనైజ్డ్ మేనర్లో ఉంటే ఇంటి యొక్క అట్మాస్ఫియర్ మారుతుంది అని వారు నమ్ముతారనమాట. ఎప్పుడైనా చిరాగ్గా ఉన్నప్పుడు, బాగా నెగిటివ్ ఫీలింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంటిని ఆర్గనైజ్డ్గా చేసి చూడండి. అది ఖచ్చితంగా మారుస్తుంది ఆ అట్మాస్ఫియర్ అండ్ మైండ్ సెట్ కూడా అని చెప్పేసి నమ్ముతారనమాట. అలాగే రెండో రహస్యం చెప్పుకుంటే, ఏళ్ళ తరబడి ఇంట్లో అలా పడి ఉంటాయి కదా కొన్ని వస్తువులు, అవి మనం యూజ్ చేయము, అలా ఉండిపోతూ ఉంటాయి. అవి నిలిచిపోయిన శక్తిని కలిగిస్తాయని వారు ఎంతగానో విశ్వసిస్తారనమాట. కిచెన్లో చూసుకుంటే అలా వాడనటువంటి ఆయిల్ డబ్బాలు కానివ్వండి, యూజ్ చేయనటువంటి బుక్స్ కానివ్వండి, అలా చాలా ఉంటూ ఉంటాయి. ఆ వస్తువులు వాడము, అవి అలా ఉంటాయి. వాటి వల్ల ఎనర్జీ అనేది బ్లాక్ అవుతుందని వారు నమ్ముతారు. ఖచ్చితంగా అలాంటి వస్తువులు అయితే వారు ఉంచారనమాట. మూడవది ఏంటి అంటే, ప్రతి ఉదయం కూడా కిటికీలు తెరిచి తాజా గాలి, సూర్యరశ్మి అనేది ఇంట్లోకి ప్రవేశించాలి అని అనుకుంటారనమాట. ప్రతి రోజును కూడా కొత్త రోజును ఒక కొత్త శక్తితో, ఎంతో పాజిటివిటీతో వాళ్ళు ఆహ్వానిస్తారు. అలాగే వాళ్ళు వాళ్ళ యొక్క డైలీ లైఫ్ అనేది సాగిస్తారనమాట. నాలుగవ రహస్యం ఏంటంటే, చిన్నటువంటి పచ్చటి మొక్కల్ని ఇంట్లో పెంచుకుంటారు. పచ్చదనం అనేది ఇంటికి ప్రశాంతత, ఉత్సాహం, జీవశక్తిని తీసుకొస్తుందని భావిస్తారనమాట. ఐదవ రహస్యం ఏంటంటే, పగిలిన అద్దాలు కానీ, పనిచేయనటువంటి గడియారాలు కానీ, విరిగిన అలంకరణ వస్తువులను కానీ ఉంటే వెంటనే తొలగిస్తారనమాట. వీరు ఏమనుకుంటారంటే, ఇవి ప్రతికూలకమైనటువంటి శక్తిని ఆకర్షిస్తాయి. ఇంటిలో ప్రతికూలంగా ఉండేటువంటి వాతావరణాన్ని ఇలాంటి వస్తువులు ఉండడం ద్వారా కలుగుతుందని వారు భావిస్తారనమాట. అయితే జపాన్ ప్రజలు కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్మరు. పరిశుభ్రత, క్రమబద్ధత, ప్రశాంతమైన వాతావరణం మన ఆలోచనలను కూడా ప్రభావితం చేస్తాయని విశ్వసిస్తారు. అందుకే వారి ఇళ్ళు ఎంతో సాదాసీదాగా ఉన్నా ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తాయి అన్నమాట. మనం కూడా అదే విధంగా చేస్తూ ఉంటాము. ఇంటి ముందు కాలమ్స్ వేస్తాము. ముగ్గులు వేయడం ద్వారా ఎంతగానో పాజిటివిటీని ఆకర్షిస్తాము. అలాగే మనం శుక్రవారం వచ్చిందంటే ముందు రోజు ఎంతగానో ఇల్లంతా శుభ్రం చేసుకుంటాము. శుక్రవారం నాడు ఎంతగానో పవిత్రమైనటువంటి వస్తువులతో ఇల్లు అనేది అలంకరించుకోవడం, పూజను చేసుకోవడం మన యొక్క సాంప్రదాయంలో. అలాగే నాకు ఫంగ్ షుయ్ అనేటువంటి ఈ జపనీస్ సాంప్రదాయంలో కూడా చాలా సిమిలారిటీస్ అనేవి కనపడ్డాయి. ఏదైనా కూడా ఫస్ట్ ఏంటంటే, మనం ఉండేటువంటి స్పేస్ అనేది చాలా నీట్గా ఉండాలన్నమాట. దానివల్ల మనకి ఆ అట్మాస్ఫియర్ వల్ల థాట్స్ అనేవి కూడా పాజిటివ్గా వస్తాయి. ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మన థాట్స్ని కూడా మనము కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ వస్తాయో దాన్ని ఏదో విధంగా మనం డీవియేట్ చేసుకోవడం కన్నా ట్రై చేయాలన్నమాట. ఏదో ఒక పనిని కల్పించుకోవడము. ఆ థాట్ వచ్చింది అనుకోండి, దీనివల్ల నాకు యూజ్ లేదు, ఈ ఓవర్ థింకింగ్ వల్ల కానీ, ఈ పాస్ట్ని గుర్తు చేసుకోవడం వల్ల కానీ, ఇలా జరుగుతుందేమో అలా జరుగుతుందేమో అనుకోవడం వల్ల ఎటువంటి యూజ్ లేదు. ఇది భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది నాకు తెలియదు. ప్రజెంట్ మూమెంట్ నేను ఎంజాయ్ చేయాలి. ఎవ్రీథింగ్ విల్ బీ గుడ్.
ఆల్ ఈజ్ వెల్ అని అలా ఒక పాజిటివ్ ఎఫర్మేషన్స్ మనకు మనమే చెప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇలాంటి లైఫ్ స్టైల్ని మీరు ఖచ్చితంగా మీ యొక్క ఇంటిలో మార్పులు చేసుకోండి. అలాగే మీ యొక్క థింకింగ్లో కూడా మార్పులు చేసుకోండి. ఖచ్చితంగా మంచి మార్పులు అనేవి వస్తాయి. అలాగే ఎప్పుడైనా మీకు కనుక కారణం లేకుండా చిరాగ్గా ఒక నెగిటివ్ వైబ్ అనేది వస్తుంది కదా, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా సాల్ట్ వాటర్ బాత్ అనేది చెయ్యండి. అది నకారాత్మక శక్తిని ఖచ్చితంగా తొలగించేటువంటి శక్తి సాల్ట్కి అయితే ఉంది. ఆ సాల్ట్ వాటర్ బాత్ చేసిన తర్వాత ఎంతగానో రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట. అలాగే హౌస్ని ఎప్పుడూ ఆర్గనైజ్గా ఉంచుకోండి. ప్రేయర్స్ చేయండి. ప్రార్థన అనేది, దేవుడి యొక్క ప్రార్థన అనేది ఎప్పుడు కూడా మానవద్దు. ఇలాంటి కొన్ని థింగ్స్ని ఖచ్చితంగా పాటించండి. ఈ యొక్క మీ లైఫ్ స్టైల్ అనేది మారుతుంది. అలాగే ఖచ్చితంగా పాజిటివ్ చేంజెస్ అనేవి చూస్తారనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి స్పిరిచువల్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.